హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీవీకే ఎంటర్టైన్మెంట్స్. ఎక్కడున్నాం అనుకుంటున్నారు? ఎగ్జిబిషన్లో ఉన్నామండి. ఫస్ట్ అయితే ఈ అవెంజర్స్ షో చూసేయండి, నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఎక్కడికి వెళ్ళాం మేము ఏంటి అనేది చూసేయండి. హాయ్ చెప్పమండి. నేను, మా వారు అండ్ ఫ్యామిలీ ఇంకా రిలేటివ్స్ అందరూ కలిసి అయితే ఎగ్జిబిషన్కి వచ్చామండి. స్టార్టింగ్లోనే బ్యాంగిల్స్ అయితే పెట్టున్నారు, సో చూస్తున్నామండి. నాకు చూడగానే ఒకటైతే నచ్చిందండి, అది తీసుకొని చూశాను. అండ్ ఇంకేమన్నా బాగున్నాయా అని చెప్పి చూస్తున్నాను. ఈ ఆడవాళ్ళకి ఇంట్లో కుప్పలు కుప్పలు ఉన్న బ్యాంగిల్స్ మళ్ళీ కొంటూనే ఉంటాం కదండి. మా వారు నాకు బ్యాంగిల్స్ తీస్తున్నారు చూడండి, ఆయనకు నచ్చినవి. బాగున్నాయి కదా, నాకు కూడా నచ్చాయండి, బాగున్నాయి. ఒకసారి క్లోజప్లో చూడండి, ఎలా ఉన్నాయో చూసి కామెంట్ పెట్టండి. ఇందులో గోల్డ్ కలర్ కూడా ఉన్నాయండి, సో నేనైతే గోల్డ్ తీసుకున్నాను. నెక్స్ట్ బాబుకి బొమ్మలు ఏమన్నా చూద్దాము, టాయ్స్ అని చెప్పేసి చూస్తున్నాము. దానికి ఏది నచ్చితే అది తీసుకుందామని చెప్పి ఒక్కొక్కటి చూపిస్తూ ఉన్నామన్నమాట. నేను ఫిష్తో ఆడిపిస్తున్నాను, ఏమన్నా ఇంట్రెస్ట్ చూపిస్తాడేమో తీసుకోవడానికి అని చెప్పి. చూడండి, తీసుకొని చూస్తున్నాడు. వాడికి అంతగా నచ్చినట్లేదు ఫిష్, సో ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నేను పాముతో ఏమన్నా భయపడతాడేమో అని ట్రై చేస్తా అన్నాను, బట్ వాడికి ఏం భయం అనే అనిపించలేదు. ఒకసారి అలా చూడు, భయపడతాడేమో చూపిద్దాము అనేసి అని చెప్పి చెప్తున్నాను, బట్ వాడికైతే ఏం రియాక్షనే లేదండి. చూడండి, వాళ్ళ నాన్న మెడలో వేసినా కూడా అస్సలు రియాక్షనే లేదండి, అస్సలు భయపడట్లేదు. నెక్స్ట్ హెలికాప్టర్ చూపిస్తున్నాను, అట్లీస్ట్ ఇదైనా నచ్చుతుందేమో తీసిద్దాము అనేసి అని. తనకైతే నచ్చినట్లుంది, సో తీసుకున్నాడు, బట్ అంతగా అయితే ఆడుకోవట్లేదు, జస్ట్ అలా ఉన్నాడు అంతే అనమాట. సో అందుకని ఇంకో టాయ్ చూపిస్తున్నాను. వ్యాన్ అండి, ఇది బాగా నచ్చినట్టుంది. ఇదైతే బాగా నచ్చినట్లుందండి, కూర్చొని మరి అక్కడనే ఆడాలి అనేసి అని అంటున్నాడు. చూడండి, ఆడుతున్నాడు. నేను తీసుకుంటే అస్సలు ఇవ్వట్లేదండి, తీసుకున్నాను కూడా. చూడండి, మళ్ళీ ఏడుస్తున్నాడు ఇవ్వకుండా, దాంతోనే ఆడాలి అంట. చూడండి, కవర్లో పెడదాం మీనన్నా అనేసి అని అంటే కూడా ఇవ్వట్లేదు అసలు. చూడండి, ఏడుస్తాడు. ఆహా లేదంట, వాడికి ఇచ్చేయాలంట, వాడు ఆడుకోవాలంట. ఇచ్చేసానండి, ఇచ్చేసి సరేలే ఆడుకొని అనేసి. నెక్స్ట్ జైంట్ వీల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళంతా చూస్తున్నారు, అండ్ రిలేటివ్స్ వాళ్ళు చూస్తున్నారు, ఏవైతే వాళ్ళకి బాగుంటాయా ఎక్కడానికి అని చెప్పి చూస్తున్నారు. మా చిన్నత్త
వాళ్ళ కొడుకు పిల్లలిద్దరూ చైతు, కావ్య అండ్ మా మల్లి అక్క అందరం అయితే వచ్చామండి. స్టాల్స్ చాలా పెట్టున్నారు కానీ అంతగా అయితే ఏం లేవండి, మామూలుగానే ఉన్నాయి. సో మేము అంత ఏం తీయలేదు. బాబుకి టాయ్ ఒకటి అండ్ నాకు బ్యాంగిల్స్ తీసుకున్నాము. ఇక్కడ హిమవంత్కి వాళ్ళ డాడీ ఇంకొక టాయ్ అయితే తీయిస్తున్నాడు. తను ఆడుకుంటేనే తీయిస్తామండి మేము, ఊరికే అంతా తీసేము. ఎందుకంటే తనకి నచ్చితే వదలడనమాట. సో అలా బేస్ చేసి తీయిస్తాము మేమైతే. చూడండి దాన్ని తీసిచ్చాడో లేదో, తనకి నచ్చినట్టుంది. అలాగే పట్టుకొని ఆడుకుంటాడు. చూడండి వాళ్ళ నాన్న ఎలా ఆడాలి అని చెప్పేసి చూపిస్తున్నాడు. ఇస్తున్నాడు చూడండి, ఆడుకుంటాడు. ఇంకా నేను చెప్పాను కింద వదులు ఆడతాడు అనేసి అని చెప్పి. సో కింద వదిలాడు చూడండి, ఆడుతా అన్నాడు. వాళ్ళు ఎలా కొట్టారో అలా కొట్టాలని చెప్పేసి చూస్తున్నాడు. చూడండి ఎంత బాగా ఆడుతాడో. చూడండి తిప్పుతున్నాడు అటు ఇటు. హిమవంత్కి నచ్చితే వదలడండి, నచ్చకుంటే విసిరా పక్కన పాడేస్తాడండి. అది వాడికి. ఇక్కడ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కనిపిస్తే మాట్లాడుతున్నారండి. అండ్ అవి స్నాక్స్ ఏవో అడిగి తెలుసుకుంటున్నాడు ఏంటి ఎలా అని చెప్పేసి. చాలాసేపు మాట్లాడాడండి. నేనే ఎక్కువసేపు వీడియో అయితే తీయలేదు, సరే ఉండని అని చెప్పేసి నేనే పిలిచానండి. చాలాసేపు మాట్లాడుతుంటే రా వెళ్దాము ఇంటికి, ఇంకెంతసేపు ఉంటావు అనేసి అని చెప్పి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసామండి. ఆ రోజు అలా అయితే గడిపామండి. మా ఫ్యామిలీ అండ్ మా రిలేటివ్స్ అందరూ కలిసి. ఓకే బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.